ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాగ్దర్శిని. ఈరోజు ఒక చిన్న విషయం అండి. వంటగదిలో పూజ పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా పెట్టుకోకూడదండి. ఎందుకంటే మనకి ఇక్కడ గ్యాస్ కట్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ కిటికీ ఉంటుంది. ఈ కిటికీ కింద చిన్న అలమారుగా తీసుకుంటారండి. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పూజ గది పెట్టుకునే ప్లేస్ అండి. లేదనుకుంటే మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి. ఈ ఎల్ షేప్లో మాత్రమే తూర్పు, ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, వాయువ్యం, పడమర వాయువు కూడా పెట్టుకోవచ్చండి. అయితే ఈ వంటగదిలో ఉచ్చి దేశాలు ఈ సెంటర్కి రైట్ సైడ్ ఆగ్నేయం సైడ్ ఉంటుందండి. అందుకని ఇక్కడ పెట్టుకోకుండా ఉంటే మంచిది. పరిశుభ్రత కూడా మనకు అవసరం అండి. అందుకని ఈ లేని మట్టికి చిన్న ఇళ్లలో అయితే ఒక అలవాటు తీసుకుని ఏదో 2-3 ఫోటోలు పెట్టుకోవాలి. కానీ వంటగదిలో పూజ అనేది మనకి కరెక్ట్ కాదండి. అవసరమైతే ఇక్కడ ఈ కిటికీ ఇక్కడ ఎక్కడన్నా తూర్పులో ఇక్కడ పెట్టుకోవచ్చండి. అంతేగాని వంటగదిలో నెంబర్ 1 పద్ధతిలో పూజ పెట్టుకోకుండా ఉంటే మంచిదండి. చిన్న ఇల్లు ఉన్నప్పుడు తప్పదు అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏదన్నా ఒక ఫ్రేమ్ తయారు చేయించి ఒక బాక్స్లో పెట్టుకోవటం మంచిదండి. ఇక్కడ వాష్ చేస్తామండి. ఈ వాష్ చేసేది దీని మీద పడకుండా మనం చూసుకోవాలండి. ఆ వాటర్ అది గమనించాలండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.